తెలంగాణలో పంట నష్టంపై ప్రాథమిక నివేదిక ప్రభుత్వానికి అందింది. మార్చి 21 నుంచి 23 వరకు కురిసిన వడగండ్ల వాన నష్టంపై ఈ రిపోర్ట్ తయారు చేశారు. నష్టపోయిన రైతులను ఆదుకునే విధంగా రైతు వారీగా సర్వే చేసి తుది నివేదిక రూపొందించాల్సిందిగా అధికారులకు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశాలు జారీ చేశారు. దాదాపుగా 13 జిల్లాల్లోని 64 మండలాల్లో 11,298 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఇక దెబ్బతిన్న పంటల్లో 6,670 ఎకరాల వరి, 4,100 ఎకరాల్లో మొక్కజొన్న, 309 ఎకరాలు మామిడి, ఇక మిగిలిన పంటలు ఉన్నాయి. ఇక పంట నష్టంపై పూర్తి నివేదిక అందగానే నష్టపరిహారం చెల్లింపులు ప్రారంభించబోతున్నట్లుగా మంత్రి తుమ్మల తెలిపారు. అలాగే మరోవైపు కరీంనగర్, జగిత్యాల జిల్లాలో కురిసిన అకాల వర్షానికి ధాన్యం తడిసి ముద్దైంది. జగిత్యాల పరిధిలో 182 ఎకరాల వరి పంటకు నష్టం జరిగినట్లుగా అధికారులు గుర్తించారు. కోరుట్ల, మెట్పల్లిలో అకాల వర్షానికి 1800 క్వింటాల ధాన్యం తడిసింది. ఇక కరీంనగర్ జిల్లా గంగాధర్ మార్కెట్ యార్డ్లో ధాన్యం తడిసి ముద్దైంది. పలు చోట్ల మామిడి నేల రాలింది. ఇక ఉమ్మడి మెదక్ జిల్లాలో 500 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. రామాయంపేట, చేగుంట, అల్లాదుర్గంలో 2 రోజుల క్రితం వడగండ్ల వాన కురిసింది. దీంతో వరి పైరు దెబ్బతినింది. ఇక దెబ్బతిన్న పంటకు ఎకరాకు 35,000 రూపాయల నష్టపరిహారం చెల్లించాలని రైతులు కోరుతున్నారు. ఇక సంగారెడ్డి జిల్లాలో 184 ఎకరాల్లో పంట నష్టం జరిగినట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమిక అంచనాల్లో తేలింది. కూరగాయలు, మామిడి పంటల రైతులు భారీగా నష్టపోయారు. పండించిన పంటలో 35% నష్టం జరిగితేనే పంట నష్టం కింద పరిగణలోకి తీసుకుంటామని అధికారులు చెబుతూ ఉండడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.